అందరికీ గుడ్ ఈవినింగ్. ముందుగా మా నిర్మాత రజిత్ రావు గారికి మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు సార్. ఈరోజు ఎవరైనా గెస్ట్ల చేతుల మీదుగా సాంగ్ రిలీజ్ అవుతుందని అనుకుంటారు. అదృష్టం ఏంటంటే మా అందరికీ అవకాశం ఇచ్చి మాలో చాలామంది కొత్త వాళ్ళకు అవకాశం ఇచ్చి తను కొత్తగా సినిమా నిర్మించి చాలామందిని ప్రజల ముందుకు తీసుకొస్తూ అందరినీ ఎంకరేజ్ చేసే ఒక వ్యక్తి చేతుల మీదుగా ఈ పాటని, అంటే మా నిర్మాత చేతుల మీదుగా మన పాటని రిలీజ్ చేయడం అనేది నిజంగా చాలా పెద్ద గొప్ప గౌరవంగా భావిస్తున్నాము. అండ్ ఇందులో ఈ సినిమాలో యాక్ట్ చేసిన సన్నీ అన్న, ఇంతకుముందు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను, బిగ్ బాస్ గెలిచినందుకు మనస్ఫూర్తిగా మీకు కంగ్రాచులేషన్స్. అండ్ ఫర్దర్గా మీరు మంచి మంచి సినిమాలు చేయాలి, మంచి మంచి క్యారెక్టర్లు చేయాలని కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ అన్న. అండ్ సప్తగిరి అన్న ఏడి అన్న రాయ్ దా. సప్తగిరి అన్న మేమిద్దరం ఆల్మోస్ట్ చాలా కాలం నుంచి మిత్రులం. దేవుడి దయ వల్ల, ప్రజల ఆశీర్వాదం వల్ల ఆయన చాలా పెద్ద స్టార్గా ఎదిగారు. ఈరోజు ఆయన పక్క నిలబడి మాట్లాడే స్థితికి ఈ సినిమా ద్వారా నేను చేరుకున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ అక్సా చాలా బాగా డాన్స్ చేశారు. అండ్ ఈ సినిమాలో పాటలు రాసిన కాసాల శ్యామన్నకి ధన్యవాదాలు. అండ్ ఈ పాట పాడిన అమ్మాయి చౌహాన్, ఇంద్రావతి చౌహాన్కి థ్యాంక్స్. అండ్ ఈ సినిమా త్వరలో మీ ముందుకు రాబోతుంది. సినిమా రికార్డింగ్ చేసేటప్పుడు చూశాను, చాలా బాగుంది సినిమా. మంచి కామెడీ ఎంటర్టైనర్ సినిమా. నాకు తెలిసి మళ్ళీ సప్తగిరి అన్న, సన్నీ అన్న కాంబినేషన్లో మళ్ళీ ఇంకొక సినిమా వస్తుందని నేను నమ్ముతున్నాను ఈ సినిమా తర్వాత. అండ్ ఈ సినిమాను ఆదరించవలసిన కోరుకుంటూ, రజిత్ రావు గారి లాగా సినిమా ఇండస్ట్రీకి చాలామంది వస్తున్నారు. చాలామంది చాలా హోప్స్తో, చాలా ఇష్టంతో, ప్రేమతో వస్తున్నారు. అలాంటి వాళ్ళందరినీ కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. అలాంటి వాళ్ళందరినీ ప్రేమించాల్సిన అవసరం మనందరికీ ఉంది. అలాంటి వాళ్ళందరినీ పెద్ద చేసి పెద్ద పేరునిచ్చి వాళ్ళను మనంతటా మనం ఇలాంటి వేదికల మీద గౌరవించుకొని గర్వంగా ఫీల్ అవ్వాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకు చెప్తున్నానంటే, వాళ్ళు ఆశతోనో ఆశయంతోనో రాలేదు. మనలాంటి వాళ్ళ ఆశల్ని, మనలాంటి వాళ్ళ ఆశయాల్ని తీర్చడానికి వాళ్ళు వచ్చారు. వాళ్ళు డబ్బులు పట్టుకొని రాలేదు. వాళ్ళు మనలాంటి వాళ్ళని పెంచి పెద్ద చేసి పేరు ఇవ్వడం కోసం వచ్చారు. వాళ్ళు మన కోసం మాత్రమే రాలేదు. మనల్ని నమ్ముకొని మనం ఏం చేస్తున్నామో తెలియక, మనం ఎటు వెళ్తున్నామో తెలియక బాధపడుతూ, ఇబ్బంది పడుతూ, ఏమైపోతారో అని భయపడుతున్న తల్లిదండ్రులందరికీ సినిమా ద్వారా మీ పిల్లలు ఈ స్థాయిలో ఉన్నారు, మీ పిల్లల ఆలోచనల స్థాయి ఈ విధంగా ఉంది, ఇంత గొప్ప స్థాయిలో ఉంది, ఈ ప్రపంచాన్ని కదిలించగల శక్తి సామర్థ్యం కల వాళ్ళు మీ పిల్లలని వాళ్ళందరూ, ప్రతి ప్రొడ్యూసర్, ప్రతి దర్శకుడు ప్రూవ్ చేస్తున్నందుకు వాళ్ళందరినీ మనం గౌరవించాల్సిన అవసరం ఉంది. వాళ్ళని ఎప్పుడు మనం, ఈ మధ్య నేను ఒకటి విన్నాను, ఇది చెప్పాలి ఈరోజు. నేను చాలామంది కాళ్ళకు మొక్కాను. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఒక నిమిషం. నేను చాలామంది కాళ్ళకు మొక్కానండి. అయితే నువ్వు కాళ్ళు మొక్కి పైకి వచ్చావు, నువ్వు కాళ్ళు మొక్కి ఎదిగొచ్చావు అని చాలామంది చెప్పారు. చాలామంది కాదు, ఒకరిద్దరు చెప్పారు, ఇంపార్టెంట్ వ్యక్తులు. అన్నం పెట్టిన వాడి కాళ్ళకు మొక్కుతా, అన్నం పెట్టిన వాడి చేతులకు మొక్కుతా, అవకాశం ఇచ్చిన వాడి కాళ్ళకు మొక్కుతా, అవసరం తీర్చిన వాడి చేతులకు మొక్కుతా, నేను భయంతో ఉన్నప్పుడు అభయం ఇచ్చిన వాడి కాళ్ళు మొక్కుతా, నాకు కష్టం వచ్చినప్పుడు ఆదుకున్న వాడి కాళ్ళు మొక్కుతా, నాకు శక్తి దిగజారిపోతున్నప్పుడు నువ్వు నిలబడతావురని నాకు ప్రోద్బలం ఇచ్చిన వాడి కాళ్ళు మొక్కుతా. కనిపించని దేవుడి కాళ్ళు మొక్కేవాడిని కాదు నేను నాకు గాలినిచ్చే చెట్టుని కాళ్ళు మొక్కుతా, నాకు నీడనిచ్చే చెట్టును మొక్కుతా, నాకు వెలుగునిచ్చే సూర్యుని మొక్కుతా, నాకు అవకాశం ఇచ్చిన వాడి కాళ్ళు మొక్కుతా, రజిత్ రావు కాళ్ళు మొక్కుతా. ప్రతి దర్శకుడికి, ప్రతి నిర్మాతకి చేతిలో పేపర్లు పట్టుకొని ఇక్కడికి వస్తే, చేతిలో ఒక చిన్న క్యాసెట్ పట్టుకొని ఇక్కడికి వస్తే, మనసులో ఆలోచనలు ఇక్కడ పెట్టుకొని వస్తే, అవి ఎలా ఆవిష్కృతం చేయాలో తెలియక ఇక్కడికి వచ్చి తిరుగుతూ ఉంటే, మేము ఉన్నాంరా నీకోసం, మేము ఉంటాంరా నీకోసం, మీ వెనక మీ ముందు మేము ఉండి నిలబడి నిన్ను నిలబెట్టుకుని ప్రపంచం ముందు నిలబెడతామని చెప్పే ప్రతి నిర్మాతకి, ప్రతి దర్శకుడికి నేను కాళ్ళు మొక్కుతా. కాళ్ళే మొక్కుతా. ఎందుకు మొక్కుతానంటే, కనిపించే సజీవంగా సంచరించే దేవుడి కాళ్ళను మొక్కకపోతే బండల్ని రాళ్ళని ఎందుకు మొక్కుతా?
అందుకే మొక్కుతా, ప్రతి దర్శకుడికి మొక్కుతా, ప్రతి నిర్మాతకు మొక్కుతా, అన్నం పెట్టిన ప్రతి ఒక్కరికి, అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి, ఇలాగ నన్ను నిలబెట్టి భీమ్స్ అనేవాడికి ఒక బ్రాండ్ ఇచ్చి పేరిచ్చి నిలబెట్టిన ప్రజలందరి కాళ్లకు మొక్కుతా, మీ అందరి కాళ్లకు మొక్కుతున్నా. ఇగో